అండ్ ఈ ఫోన్ నాకు రివ్యూ యూనిట్ కాదు, నేనే కొని రివ్యూ చేస్తున్నాను. ఈ రివ్యూ అయిపోయిన తర్వాత ఎలానో అమ్మేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ OnePlus Nord CE5 ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ నేను కొన్ని రోజుల నుంచి యూస్ చేస్తున్నా. ఇందులో మేజర్ గా 3 కాన్స్ నాకు కనిపించినాయి. ఆ 3 కాన్స్ చాలా పెద్ద తప్పులు అని చెప్పొచ్చు OnePlus నుంచి. అవి మీకు పర్లేదు అనుకుంటే ఈ ఫోన్ పర్చేజ్ చేసుకోండి, లేకపోతే వద్దు. పర్సనల్ గా నా సజెషన్ అయితే నేను ఎవరికి సజెస్ట్ చేయను, నేనైతే పిక్ చేసుకోను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనేది వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. డిపార్ట్మెంట్ వైస్ చాప్టర్స్ కూడా వేస్తాను, స్కిప్ చేసుకుంటూ అయినా కానీ వీడియోని పూర్తిగా చూడండి. లేట్ చేయకుండా వీడియోని అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే చిన్న బాక్స్ ఉంటుంది. ఇందులో TPU కేస్ ఒకటి ఇస్తున్నారు. ఫోన్ కలర్ కంటే కొంచెం డీపర్ కలర్ లో ఉంది. ఆ తర్వాత మొబైల్ ఫోన్ కనబడుతుంది. అలానే ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ కూడా ఉంటుంది. అండ్ టైప్ ఏ అడాప్టర్ ఇస్తున్నారు. సూపర్ బుక్ 80 వాట్ అడాప్టర్ ఇది. అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ని కూడా బాక్స్ లో ఇస్తున్నారు. ఫైనల్లీ ఒక సిమ్ ఇంజెక్టింగ్ పిన్. సో ఓవరాల్ బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే ఏవి స్కిప్ చేయలేదు, ప్రతి ఒక్కటి ఇస్తున్నారు. నెక్స్ట్ దీని ప్రైసింగ్ చూసుకుంటే ఇది 25,000 రూపాయలకు లాంచ్ చేశారు. దాని మీద 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. 23,000 రూపాయలకు వచ్చింది. 23,000 లో మార్కెట్ లో అసలు వేరే బ్రాండ్స్ చాలా ఉన్నాయి, కానీ లాస్ట్ జనరేషన్ వీళ్ళ OnePlus Nord CE4 తీసుకుంటే ఒక్క ప్రాసెసర్ లో తప్పించి మిగతావన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ ఆ ఫోన్ నచ్చింది. దీంతో కంపేర్ చేస్తే ప్రాసెసర్ మాత్రం 50% బెటర్ ప్రాసెసర్ ఇచ్చారు ఈసారి. Oppo Reno 14 లో మీరు చూస్తున్నారు కదా, సేమ్ ప్రాసెసర్ ని Moto 860 Pro లో ఉండింది, అదే ప్రాసెసర్ దీంట్లో ఉండింది. కానీ డౌన్ గ్రేడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, వాటిని ఇన్ డెప్త్ మనం మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా బిల్డ్ క్వాలిటీ గురించి డిస్కస్ చేయాలి. ఎటువంటి డిఫరెన్స్ లేదు, పాలికార్బోనేట్ ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా మెన్షన్ చేయాలి. అట్లీస్ట్ కార్నింగ్ గొరిల్లాకి 7 అయ్యా, లేకపోతే బేస్ వేరియంట్ పాండా గ్లాస్, అసలు ఏం మెన్షన్ చేయాలా. స్క్రీన్ జాగ్రత్తగా వాడుకోండి. గ్రీన్ లైన్స్ వస్తాయని చెప్పిన డౌట్ కూడా మీకు ఉండొచ్చు. డిస్ప్లే లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. గ్రీన్ లైన్ వస్తే మాత్రం ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ లేకపోతే వీళ్ళు సర్వీస్ చేసి పెడతారు. బట్ డిస్ప్లే ప్రొటెక్షన్ ఎటువంటి ప్రొటెక్షన్ లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. అండ్ IP రేటింగ్స్ లాస్ట్ జనరేషన్ Nord CE4 లో IP54 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వచ్చింది. ఈసారి కూడా ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. IP68 వాటర్ రెసిస్టెన్స్ ఏమన్నా ఇంక్లూడ్ చేస్తామో అనుకున్నాం. కంప్లీట్ డస్ట్ అండ్ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ దీంట్లో లేదు. సో బిల్డ్ క్వాలిటీ కానీ IP రేటింగ్స్ ఇవేం లేవు. యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. నెక్స్ట్ ఇంకా డిజైన్ అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడితే మినిమలిస్టిక్ డిజైన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు మ్యాటీ ఫినిష్, ఫింగర్ ప్రింట్స్ నేమ్ అట్రాక్ట్ చేయదు. చాలా సింపుల్ గా ఉంటుంది, అందరికి నచ్చింది. కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ 199 గ్రామ్స్ తో వస్తుంది, 200 గ్రామ్స్ అరౌండ్. మీకు లైట్ వెయిట్ అనిపించింది. 7100 mAh బ్యాటరీ ఇచ్చినా కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా నచ్చింది. అండ్ మీరు టేబుల్ టాప్ మీద పెట్టి యూస్ చేస్తున్నప్పుడు కీప్యాడ్ ఏమన్నా యూస్ చేస్తుంటే కీబోర్డ్ ఎక్కడ ఇబ్బంది ఏమి అనిపించదు. సో ఇవి పక్కకు పెట్టి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ లో మేజర్ ప్లస్ ఏదైనా ఉందంటే పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 3.35 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. ఈ Oppo Reno 14 అండ్ Moto 860 Pro ఈ ఫోన్స్ లో ఇదే ప్రాసెసర్ వస్తుంది. అండర్ 25,000 తీసుకొని వచ్చారు కాబట్టి మంచి ప్రాసెసర్ అండ్ కేపబుల్ ఇనఫ్ ప్రాసెసర్. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కూడా చెక్ చేశాను. Antutu చెక్ చేసినప్పుడు నాకు అరౌండ్ 1.3 మిలియన్ వరకు స్కోర్ చేసింది. మీరు బేస్ వేరియంట్ కాబట్టి 256 అయితే 1.4 మిలియన్ వచ్చిందేమో. అండ్ CPU థ్రాట్లింగ్ టెస్ట్ 87% వరకు థ్రాట్లింగ్ పర్లేదు. BGMI అయితే స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ సపోర్ట్ ఇచ్చారు, అంటే 90 FPS వరకే. బట్ 120 FPS సపోర్ట్ కూడా ఉంది. అది ఎప్పుడు తీసుకొస్తారో, అసలు తెస్తారా లేదా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాల్ ఆఫ్ డ్యూటీ అయితే 120 FPS లో ఆడుకోవచ్చు. జెన్సన్ ఇంపాక్ట్ అరౌండ్ 60 FPS వరకు ఆడిద్ది. రియల్ లైఫ్ లో ఆడుకుంటున్నప్పుడు గేమ్స్ పరంగా పెద్ద ఇష్యూస్ ఏం మేము ఫేస్ చేయలేదు. ఈ 23,000 నుంచి 25,000 ఎలా అయితే పర్ఫార్మ్ చేస్తాయో సేమ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మాకు అనిపించింది. సూపర్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఏం అనిపించలేదు, అలా అని చెప్పని యావరేజ్ బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ అనిపించలేదు. గేమింగ్ అయితే పర్లేదు, లాక్స్ మినిమం ఫ్రేమ్ డ్రాప్స్ ఇవేం లేకుండా బాగానే హ్యాండిల్ చేసింది. పర్ఫార్మెన్స్ కోసం మీరు 22,000-23,000 లో పిక్ చేసుకోవచ్చు. జనరల్ యూసేజ్ కి, నార్మల్ యూసేజ్ అనుకుంటే ఖచ్చితంగా మీరు పిక్ చేసుకోవచ్చు. అట్లాంటి ఇష్యూస్ ఏమీ లేవు. నెక్స్ట్ ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడదాం. LPDDR5X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. సో ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అంటే కాదు, US 4.0 కూడా ఇవ్వచ్చు, కానీ తీసుకురారు ఎలాగో. బట్ SD కార్డ్ సపోర్ట్ ఇచ్చారు. మీరు 1 TB వరకు SD కార్డ్ యూస్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ వాడుకోవచ్చు. 1 TB SSD ని కనెక్ట్ చేసి చూసాను, అండ్ టైప్ సి పెన్ డ్రైవ్స్ ని కనెక్ట్ చేసి చూసా. రెండు డిటెక్ట్ చేస్తుంది. అండ్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ కూడా పర్లేదు, సోగా బాగానే ఉన్నాయి. టైప్ సి పోర్ట్ ఇది టైప్ సి 2.0 జనరేషన్ తో వస్తుంది. ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డులు, స్ట్రీమింగ్ డివైస్ మీరు కనెక్ట్ చేసుకుని 4K లాంటి స్ట్రీమింగ్ అయితే చేసుకోలేం, కానీ డేటా ట్రాన్స్ఫర్స్ వరకు మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 10 5G బ్యాండ్స్ తో వస్తుంది. 10 5G బ్యాండ్స్ ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండాల్సింది. అట్లీస్ట్ ఒక 13-15 5G బ్యాండ్స్ నేను ఎక్స్పెక్ట్ చేశా. సరే, VoNR సపోర్ట్ కూడా ఉంది. మీరు కాల్స్ అవి కాల్ ఉంటే వాయిస్ ఓవర్ 5G, వాయిస్ ఓవర్ రేడియో మనం కాల్స్ తీసుకోవచ్చు. అండ్ అలానే ఇది స్టాక్ డెలర్, అంటే వీళ్ళ ఓన్ డెలర్ తో వస్తుంది, గూగుల్ డెలర్ కాదు. కాల్ అసిస్ట్, కాల్ సమరైజేషన్ ఇట్లాంటి ఏ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాలింగ్ చేసుకుంటున్నప్పుడు కాల్ రికార్డ్ అవుతుంది అనే అనౌన్స్మెంట్స్ కూడా రావు, ప్రశాంతంగా రికార్డ్ చేసుకోవచ్చు. డైలర్ కూడా నచ్చింది నాకు. అండ్ రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్స్ ఉంటాయి. ఎంత స్పీడ్ లో మీరు మొబైల్ డేటాను యూస్ చేస్తున్నారు, డౌన్లోడ్ స్పీడ్స్, అప్లోడ్ స్పీడ్స్, టైమ్ నెట్వర్క్ స్పీడ్స్ పడతాయి. అండ్ వైఫై వర్షన్ వైఫై 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్ NFC IR బ్లాస్టర్ పరంగా అయితే IR బ్లాస్టర్ ఉంది. మీకు టాప్ మౌంటెడ్ కాదు, బ్యాక్ సైడ్ ఈ కెమెరా బంప్ లోకి వెళ్ళిపోయింది IR సెన్సర్. ఏమన్నా ఎలక్ట్రానికల్ గ్యాడ్జెట్స్, AC, TV లాంటివి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. NFC లేదు, కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే NFC లేదు. మేబీ ఈ ఫోన్ లో NFC లాంటి ఇంపార్టెంట్ ఫీచర్ మిస్ అవుతుందేమో, కానీ మన ఛానల్ లో మాత్రం ఎటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ ఎటువంటి ఇంపార్టెంట్ వీడియో స్కిప్ అవ్వు. సో చిన్న యాడ్ మన ఛానల్ గురించి. మీరు కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మన ఛానల్ లో పడుతూనే ఉంటుంది. నా తరపు నుంచి ఉండే ఒకే ఒక రిక్వెస్ట్, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడాలి. ఇందులో 6.77
రేంజ్, ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే కి మాక్సిమం క్యాపబిలిటీస్ ఉన్నాయి. అంటే HDR10 కి HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. DCI P3 కలర్ గామెట్ కి సపోర్ట్ ఉంది. 10-bit ప్యానల్ ఇది. Netflix HDR కూడా సపోర్ట్ చేసింది. Wide 1N1 సపోర్ట్ ఉంది. HD కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. Amazon Prime ఇట్లాంటి వాటిలో Dolby Vision, Dolby Atmos లాంటివి అయితే లేవు. అండ్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ కూడా 1300 నిట్స్ మాత్రమే ఇచ్చారు. ఇంట్లోకి అయితే సరిపోతుంది. బయటికి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రీమ్ సన్లైట్ కండిషన్స్ లో కొద్దిగా మనం ఇలా చేయి పెట్టుకోవాల్సి వస్తుంది. కనపడుతుందంటే కనపడుతుంది అన్నట్లు అనిపించింది. బ్రైట్నెస్ సరిపడా ఉన్నట్లు నాకు అనిపించలా. ఇంకా రెండోది డిస్ప్లే క్వాలిటీ. అంటే ఈ 23,000 24,000 లో iQOO Neo 10R వస్తుంది. ఇప్పుడు మనకి ఆఫర్లన్నీ ఇంక్లూడ్ చేసుకొని అందులో డిస్ప్లే దీనికంటే ఫార్ బెటర్ అనిపించింది నాకు. కెమెరా కట్అవుట్ ఒకటి పంచ్-హోల్ కెమెరాతో వస్తుంది. ఆ కెమెరా కట్అవుట్ సైజ్ కూడా కొంచెం పెద్దదైనట్లు అనిపించింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్లేస్మెంట్ కూడా కొంచెం కిందకు ఉన్నట్లు అనిపించింది. అండ్ యాక్యురసీ అయితే బాగానే ఉంది, వెంటనే అన్లాక్ అవుతుంది. కాకపోతే ప్లేస్మెంట్ మనకి కంఫర్టబుల్ ప్లేస్ లో లేదు, కష్టపడాల్సి వస్తుంది. నెక్స్ట్ మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ ఫోన్ ఇస్ స్టీరియో స్పీకర్స్ తో రావట్లేదు. ఇది మోనో స్పీకర్ తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ స్పీకర్స్ లేవు, బాటమ్ మౌంటెడ్ స్పీకర్ తో వస్తుంది. 300% వాల్యూమ్ బూస్టర్ ఇచ్చారు. ఏం ఉపయోగం నాకు అనిపించలేదు. డౌన్ గ్రేడ్ ఇదే. నాట్ CE4 లో మీకు స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి ఆల్ రౌండర్ కింద. ఇందులో మీకు స్టీరియో స్పీకర్స్ లేవు. 3.5 హెడ్ ఫోన్ జాక్ లాంటివి కూడా ఏముండో. డాల్బీ అట్మోస్ లాంటి ఫీచర్స్ కూడా ఏముండో. ఇది పెద్ద మైనస్ పాయింట్ ఈ ఫోన్ కి. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. నా ఫేవరెట్ డిపార్ట్మెంట్. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సోనీ LYT 600 సెన్సర్ తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది IMX 400 సిరీస్ సెన్సర్ ని యూస్ చేశారు. సేమ్ కెమెరా సెటప్ మీకు నాట్ CE4 లో ఉంటుంది. అప్గ్రేడ్ ఏం లేదు, కొద్దిగా అల్గోరిథం చేంజ్ చేశారు. HDR అల్గోరిథం ని కొద్దిగా ఇంక్లూడ్ చేశారు. ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఇమేజ్ ప్రాసెస్ చేయడంలో HDR ని సరిగ్గా బ్యాలెన్స్ చేయడంలో ఆ అల్గోరిథం మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం డే లైట్ కండిషన్, లో లైట్ కండిషన్, వీడియో రికార్డింగ్ వీటన్నిటి గురించి మాట్లాడదాం. డే లైట్ లో అయితే ఫోటో శాంపిల్స్ 10 ఫోటోలు క్యాప్చర్ చేసుకుంటే ఒక 4-5 ఫోటోస్ బాగా వస్తున్నాయి, అంటే నచ్చేలా వస్తున్నాయి విత్ డీటెయిల్స్. రిమైనింగ్ 4-5 ఫోటోస్ ఏంటంటే కలర్స్ బాగానే ఉన్నాయి, కొన్ని చోట్ల డీటెయిల్స్ మిస్ అవుతాయి, కొన్ని చోట్ల డైనామిక్ రేంజ్ నేచురల్ గా లేకుండా ప్రాసెస్ చేసిన అల్గోరిథం లాగా మాకు కనబడుతుంది. ఒకటి కలర్స్ అయితే కొంచెం ఎన్హాన్స్ చేసి కొంచెం వివిడ్ కలర్స్ లో చూపించడానికి అండ్ డీటెయిల్స్ అవి కూడా కొంచెం షార్ప్ చేసి చూపించడానికి ట్రై చేస్తుంది. ఇదంతా ప్రాసెసింగ్ లోనే. మీరు ఒక్కసారి ప్రాసెస్ చేయకుండా ఫోటో క్యాప్చర్ చేసిన వెంటనే విత్ ఇన్ ఫస్ట్ 5 seconds లో మీరు ఫోటో చూస్తే ఏంటి ఎంత చండాలంగా ఉంది అనిపించింది. ప్రాసెస్ చేసిన తర్వాత ఫోటో ఎక్సలెంట్ గా ఉండేది. అది మాత్రం ఈ 22-23,000 లో మిగతా బ్రాండ్స్ తో అండ్ మిగతా ఫోన్స్ తో కంపీట్ చేయగలిగిన కెమెరాస్, కానీ ది బెస్ట్ అని మనం చెప్పలేం. పోర్ట్రేట్ షాట్స్ అవి క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు 2x లో మనం పోర్ట్రేట్ షాట్ తీసుకునేలాగా ఇచ్చారు. టెలిఫోటో లెన్స్ అట్లాంటివి అయితే ఏమీ లేవు. హైబ్రిడ్ గానే 2x లో మనకి జూమ్ అవుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. క్యాప్చర్ చేసేటప్పుడు షటర్ డిలే గానీ అండ్ షేక్ అవుతూ రావడం గానీ అట్లాంటివి ఏమీ లేవు. స్టేబుల్ గానే ఫోటోస్ అవి క్యాప్చర్ అవుతున్నాయి. అవుట్ ఆఫ్ 10 ఒక 5-6 ఫోటోస్ లో ఎడ్జ్ డిటెక్షన్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక 4 ఫోటోస్ లో మాత్రం హెయిర్ ఎడ్జెస్ దగ్గర కొంచెం మిస్ చేస్తుంది. ఓవరాల్ డే లైట్ శాంపిల్స్ పరంగా అయితే అవుట్ ఆఫ్ 10 మాక్సిమం ఒక 5-6 ఫోటోస్ విత్ డీటెయిల్స్ అవుట్ అండ్ అవుట్ ఎక్స్పెక్ట్ చేయండి. అంటే సగం. ఇంకో సగంలో కొద్దిగా కలర్స్ పరంగా కానివ్వండి, ఎడ్జ్ డిటెక్షన్ పరంగా కానివ్వండి, డైనామిక్ రేంజ్ పరంగా కానివ్వండి, సార్ట్ ఆఫ్ కరెక్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ నాట్ CE4 తో కంపేర్ చేస్తే పెద్ద అప్గ్రేడ్ లాగా అయితే నాకేం అనిపించలేదు కెమెరాస్ పరంగా. ఇంకా లో లైట్ గురించి మాట్లాడితే అబ్బో ఇంకా ప్రతి ఫోటోని సాఫ్ట్ చేస్తుంది. డీటెయిల్స్ ఎక్కువ లైట్ ఉన్న దగ్గర కనుక మీరు క్యాప్చర్ చేసుకుంటే, అంటే స్ట్రీట్ లైట్ కిందే ఉండి క్యాప్చర్ చేసినా లేకపోతే ఏదైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసుకున్నా పర్లేదు, డీటెయిల్స్ అవి కొంచెం మేనేజబుల్. కానీ లైట్ కొంచెం మన నుంచి దూరంగా ఉన్నప్పుడు క్యాప్చర్ చేసినా లేదా పర్సన్స్ ఎక్కువ ఉన్నప్పుడు క్యాప్చర్ చేసుకున్నా ఇంకా అసలు డీటెయిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి. అండ్ సాఫ్ట్ అయిపోతున్నాయి ఇమేజెస్. లైట్ ఇంటేక్ పర్లేదు, 50-50 ఉంది. అంటే లేన్ లైట్ ని పెట్టుకోవడం అట్లాంటిది ఏమీ లేవు. ప్రాసెస్ చేసినప్పుడు కొంచెం సబ్జెక్ట్ ని అంటే మనిషిని కొంచెం హైలైట్ చేయడానికి ట్రై చేస్తుంది తప్ప ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా నేచురల్ ఫోటో ఇవ్వడానికి అయితే కుదరట్లేదు. సాఫ్ట్ చేస్తుంది, అదే పెద్ద మేజర్ కంప్లైంట్. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పరంగా అయితే బోత్ డే లైట్, లో లైట్. ఈ ఫోన్ అనే కాదు ఏ ఫోన్ లో కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ ఈ 8 మెగాపిక్సెల్ బాగోవు. అందులో ఓమ్ని విజన్ సెన్సర్ తో వస్తుంది. కొద్దిగా ఏదో ఫ్రేమ్ చూసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ సీనరీ మొత్తం రావాలి అనుకుంటే మీరు క్యాప్చర్ చేసుకుంటే తప్ప కొంచెం డీటెయిల్స్ జూమ్ చేసి చూసుకుంటాను అనుకుంటే కొంచెం ఇబ్బంది పడతారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాక్సిమం యూస్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్ బోత్ డే లైట్ అండ్ లో లైట్ రెండింటిలో కూడా మంచి మంతనమే కనబడుతుంది. ఈ 23,000 లో అక్సెప్ట్ చేయొచ్చు, కానీ స్టిల్ ఇంప్రూవ్మెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు నథింగ్ లాంటి బ్రాండ్ లో మీరు చూసారు అనుకోండి, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ది బెస్ట్ ఉండిద్ది. వాళ్ళు కూడా ఈ నథింగ్ 3 అని ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ లో తీసుకొని వచ్చారు. వాటితో కంపేర్ చేస్తే కొంచెం దీంట్లో తగ్గిందేమో అన్నట్టు నాకు అనిపించింది. బట్ స్టిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీ షాట్స్ పరంగా అయితే మనం మేనేజ్ చేయొచ్చు. నాట్ CE4 తో కంపేర్ చేసి అప్గ్రేడింగ్ కాదు, ఇది కూడా రెండు సేమ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. ఇంకొకటి మీరు నాట్ CE4 ఆల్రెడీ యూస్ చేస్తున్నారు అనుకుంటే నాట్ CE5 కి అప్గ్రేడ్ అవ్వమాకండి. అసలు ఏం అప్గ్రేడ్ అవ్వాల్సిన పని లేదు. ఇంకా మీకు ఒక డ్రాబ్యాక్ కనబడింది నాట్ CE4 తో దీన్ని కంపేర్ చేస్తే. సో బెటర్ నాట్ CE4 యూజర్స్ ఆ ఫోన్ యూస్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వీడియో రికార్డింగ్ అయితే 4K 60 FPS లో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా అయితే 1080p 16
అసలు ఫ్రంట్ కెమెరాకి 4K 60 ఆప్షన్ లేదు. బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు 1080p 30 FPS లో, బోత్ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి. ఒకసారి వీడియో శాంపిల్స్ కూడా వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో OnePlus Nord CE5 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 60 FPS లో రికార్డ్ చేస్తున్నాను. 4K సపోర్ట్ లేదు. ఈ వీడియో OnePlus Nord CE5 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా 4K 60 FPS లో రికార్డ్ చేస్తున్నాను డే లైట్ లో. వీడియో OnePlus Nord CE5 రేర్ సైడ్ కెమెరా బొకే వీడియో, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, నేను మాత్రమే ఫోకస్ లో ఉంటా. ఇది 4K లో మనం రికార్డ్ చేసుకోవడం లేదు, 1080p 30 FPS వరకు మాత్రమే. ఈ వీడియో OnePlus Nord CE5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బొకే వీడియో రికార్డ్ చేస్తున్నాను, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, నేను మాత్రం ఫోకస్ లో ఉంటా. ఈ వీడియో OnePlus Nord CE5 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 60 FPS లో లో లైట్ లో రికార్డ్ చేస్తాను. స్ట్రీట్ లైట్ ఉంది నా దగ్గర. OnePlus Nord CE5 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. మీరు ఒకవేళ నైట్ టైం రికార్డ్ చేసుకోవాలనుకుంటే స్ట్రీట్ లైట్ కండిషన్ లో ఉన్నాను నేను. వీడియో OnePlus Nord CE5 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బొకే వీడియో రికార్డ్ చేస్తాను, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, నేను మాత్రం ఫోకస్ లో ఉంటా. Nord CE5 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా బొకే వీడియో 1080p 30 FPS రికార్డ్ చేస్తున్నాను. వన్ వర్డ్ లో వీడియోస్ గురించి అయితే డే లైట్ లో పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ అవి ఇవి కొంత పర్లేదు, అది కూడా మేనేజ్ చేయొచ్చు అని చెప్తున్నా. ది బెస్ట్ అని చెప్పట్లా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అంతే, సేమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు అనిపించింది. లో లైట్ లో అయితే రెండింట్లో లైట్ ఇంటెక్ సరిగ్గా ఉన్నట్లు అనిపించలా, అండ్ నాయిస్ కొద్దిగా గ్రెయిన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, అప్డేట్స్ ఏమైనా ఫిక్స్ చేస్తారేమని చెప్పి. యాజ్ ఎక్స్పెక్టెడ్ అయితే లేదు. ఇది ఓవరాల్ ఇంకా కెమెరాస్ పరంగా. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే ఇందులో 7100 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తున్నారు. ఫుల్ ఛార్జ్ చేయడానికి గంట 10 నిమిషాల వరకు పడుతుంది. అండ్ ఒక ఫుల్ వర్కింగ్ డే ఎట్లా కాదన్నా యూస్ చేసుకోవచ్చు మీరు. నా ఎస్టిమేషన్ అయితే ఎలాంటి పర్సన్ యూస్ చేసుకున్నా కానీ 1.5 డే ఖచ్చితంగా వస్తుంది. నాకు ఈ ఫోన్ లో ప్రాసెసర్ తర్వాత బాగా నచ్చింది బ్యాటరీ మాత్రం చాలా ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేశారు. బ్యాటరీ పరంగా మాత్రం అసలు ఇబ్బంది లేదు. ఇంకా ఫైనలీ OS ఆండ్రాయిడ్ వర్షన్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీస్ వీటి గురించి. ఇది Oxygen 15 తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 అండ్ జూన్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అప్డేట్ పాలసీ చాలా బాగా నచ్చింది నాకు. 4+6 years అప్డేట్ పాలసీ ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో ఎవరు కూడా 4+6 years ఇవ్వట్లేదు. OnePlus నుంచి చాలా మంచి మూవ్ అది. అప్డేట్స్ కూడా ఫ్రీక్వెంట్ గా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది. 2 months ఒకసారి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వస్తుందేమో. అండ్ ఫైనల్ ఇంకా సర్వీస్ సెంటర్స్ పరంగా మాట్లాడితే OnePlus సర్వీస్ సెంటర్స్ ఆల్మోస్ట్ మీకు దొరుకుతాయి. బట్ పర్చేస్ చేసే ముందు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే గ్రీన్ లైన్స్ వస్తే లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు వీళ్ళు. సో ఇది ఓవరాల్ గా నాకు ఈ OnePlus Nord CE5 మీద కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒకసారి దీని ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పర్ఫార్మెన్స్ దీనికి మెయిన్ అడ్వాంటేజ్. ఈ బడ్జెట్ లో పర్లేదు, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ రెండోది బ్యాటరీ 7100 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే పైన మనం వాడుకోవచ్చు. ఈ రెండే మేజర్ ప్లస్ నాకు కింద కనిపించినాయి. బట్ నెగిటివ్స్ లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ నాకు బిల్డ్ క్వాలిటీ యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అనిపించింది. ఏం అప్గ్రేడ్ చేయాలి. రెండోది స్టీరియో స్పీకర్స్ ఎందుకు స్కిప్ చేశారో నాకు అర్థం కావట్లేదు. మేజర్ బ్లండర్ అది, చేయకుండా ఉండాల్సింది మోనో స్పీకర్ తో వస్తుంది. మూడోది కెమెరాస్ హాఫ్ మాత్రమే నేను సాటిస్ఫై అవ్వగలిగాను. నాలుగోది డిస్ప్లే, అంటే కాంపిటేటివ్ బ్రాండ్స్ చూసుకుంటే ఇదే 25,26,000లో మనకి 1.5K రెజల్యూషన్ డిస్ప్లేస్ దొరుకుతుంది. లేదు అది పక్కకు పెట్టినా బ్రైట్నెస్ 5000-6000 nits బ్రైట్నెస్ ఉన్న డిస్ప్లేస్ దొరుకుతున్నాయి. ఇందులో సఫిషియెంట్ అనిపించలేదు. సో ఈ 4 కాన్స్ నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. నేను మీరు ఒకరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే OnePlus లాంటి బ్రాండ్ నుంచి నాకు కావాలి అనుకుంటే మీరు ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. లేదా మార్కెట్ లో మీకు బెటర్ ఆల్టర్నేటివ్స్ చాలానే ఉన్నాయి. ఆఫర్స్ లో ఇది 20,000 రూపాయలు 21,000 రూపాయలకి వచ్చినప్పుడు అప్పుడు మీరు పిక్ చేసుకోండి. ఇప్పుడైతే నాకు అంత వాల్యూ ఫర్ మనీ అన్నట్లు అనిపించలేదు. 20,000-21,000 అయితే బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా OnePlus Nord CE5 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై